ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు తాజా రాజకీయ శైలిలో గణనీయమైన మార్పులు తీసుకొచ్చారు. ఒకవైపు అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశాలు జరుపుతూనే మరోవైపు గ్రామాల్లో పర్యటిస్తూ పేదలతో మమేకమవుతున్నారు. కేవలం పాలకుడిగా కాకుండా ప్రజల మధ్యలో ఒక వ్యక్తిగా కలిసి వారితో జీవన విధానాన్ని పంచుకుంటున్నారు. ఇది ఆయన గత పాలనతో పోలిస్తే భిన్నంగా కనిపిస్తోంది. ఇప్పటికే 4 దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు గతంలో ఆధునికతపై ఎక్కువ దృష్టి పెట్టేవారు. ముఖ్యంగా ఐటీ రంగ అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చి నగరాభివృద్ధిలో ముందుండేవారు. కానీ ఈసారి తాను చేపట్టిన 4.0 పాలనలో ప్రజల మద్దతు పొందేందుకు నూతన దృక్పథంతో ముందుకు వెళుతున్నారు. ముఖ్యంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమాల్లో నేరుగా పాల్గొనడం ద్వారా సామాన్యుల హృదయాలను గెలుచుకుంటున్నారు. జూలైలో తూర్పుగోదావరి జిల్లాలో పెన్షన్లు అందజేస్తూ ఉండగా చంద్రబాబు మార్గమధ్యంలో ఓ కిరాణా షాపు వద్ద ఆగి అక్కడ వ్యాపారిని కలిసి ముచ్చటించారు. అక్కడే ఉన్న ఓ చర్మకారుణ్ణి తన వాహనంలో పక్కనే కూర్చోపెట్టుకొని 2 కిలోమీటర్లు ప్రయాణించారు. అనంతరం అతని ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేశారు. ఇలా ప్రతి నెల 1వ తేదీన ఆయన వ్యక్తిగతంగా పెన్షన్లు పంపిణీ చేస్తూ ప్రజల జీవితాల్లో భాగమవుతున్నారు. ఇదే సమయంలో బిల్ గేట్స్, చంద్రశేఖరన్, ముఖేష్ అంబానీ లాంటి పారిశ్రామిక ప్రముఖులను కలుస్తూ ఆధునిక సాంకేతికతపై దృష్టి పెట్టడాన్ని కూడా కొనసాగిస్తున్నారు. ఏఐ, డీప్ టెక్ వంటి రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించే పనిలో ఉన్న గ్రామీణ ప్రాంతాల సంక్షేమాన్ని విస్మరించకుండా కొనసాగుతూ ఉండడం ప్రత్యేకత. ఎంతవరకు క్లాస్ లీడర్గా పేరొందిన చంద్రబాబు ఇప్పుడు మాస్ లీడర్గా ప్రజల్లోకి వెళుతున్నారు. టీ తాగడం, కాఫీ కలపడం, సామాన్యుల ఇంట్లో కాలక్షేపం చేయడం వంటి వాటితో ఆయన ఆచరణకు దిగుతున్నారు. గతంలో ఆయన వ్యవసాయంపై చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వచ్చినప్పటికీ ఇప్పుడు రైతుల సమస్యలను దగ్గర నుంచి గ్రహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విధంగా ప్రజలతో నేరుగా మమేకమయ్యే చంద్రబాబు తాజా రాజకీయ వ్యూహం పాలనలో మానవతా కోణాన్ని హైలైట్ చేస్తోంది. ఇది ఆయన శైలిలో వచ్చిన కొత్త మలుపు అని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.